దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరస్సు దేని వాగ్దానము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ప్రియులార, ఒక సంగతి మర్చిపోకుడి, అనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలన, 1000 సంవత్సరంలో ఒక దినం వలన ఉన్నవి. చూడండి, గాలికి పొట్టు ఎగురినట్టుగా దినములన్నీ కూడా ఎంతో తొందరగా గడిచిపోతున్నాయి కదండి. అలాగే సంవత్సరములు, నెలలు అన్నీ కూడా చాలా స్పీడ్గా గడిచిపోతున్నట్టుగా మనము మాట్లాడుకుంటున్నాం. నిజంగా అలాగే గడిచిపోతూ ఉన్నాయి. అయితే గడిచినటువంటి కాలము మరలా మనం తిరిగి చూడలేము, పొందుకొనలేము. కానీ ముందున్నటువంటి ఆ యొక్క సమయాన్ని ఎంతో మనము సద్వినియోగం చేసుకోవాలని దేవుడు సెలవిస్తున్నారు. అయితే కొందరు సమయాన్ని చాలా దుర్వినియోగం చేసేవారుగా ఉంటారు. అంటే కాలక్షేపం చేస్తూ ఉంటారు. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. ఈ లోకంలో దేవుడు చెప్తున్నటువంటి సూచక్రియలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా నేను రక్షించబడలేదు, ఇంకా నా ఇంటి వారికి రక్షణ లేదు, అయ్యో దేవుని యొక్క రాకడ దినము ఎప్పుడో నాకు తెలియదు, కాబట్టి నేను ఎంతో త్వరపడి దేవుని సన్నిధిలో నేను ప్రార్థించాలి, దేవునికి నా కుటుంబాన్ని, నా జీవితాన్ని అప్పగించాలి, ఆ యొక్క రక్షణ భాగ్యం నాకు కలగాలని మరి ఆత్మీయమైనటువంటి ఆ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని మీరు కలిగి ఉన్నారా? మీరు మీ రక్షణార్థమే ప్రార్థన చేసేవారుగా ఉన్నట్టయితే తప్పకుండా మీకు, మీ ఇంటి వారికి దేవుడు గొప్ప రక్షణను కలిగచేస్తారు. కాబట్టి ఈ సమయమందు దేవుడు అంటున్నాడు కదా, నా దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక్క దినము వలనే ఉందని మాట్లాడుతూ ఉన్నారు. కనుక కాలము, సమయము అంతా కూడా తండ్రి వశంలో ఉంది. ఆయన యొక్క రాకడ ఎప్పుడో మనకి తెలియదు. కానీ మనమైతే ఎంతో మరి ధైర్యముగా ఈ లోకమంతా కూడా మరి ఇలాగే ఎప్పటికీ ఉంటుందని అనేక మంది ధైర్యంతో జీవించేవారుగా ఉంటూ ఉన్నారు. కానీ ఈ లోకములో దేవుడు తన పనిని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. గ్రహించుకునేవారు గ్రహించుకుంటున్నారు, గ్రహించుకోలేనిటువంటి వారు మరి వారి అజ్ఞానముతో అలాగే ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఈ లోక విషయాలు మునిగి తేలేవారుగా ఉంటూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క వాక్యము విలువైనది, స్థిరముగా నిలిచి ఉండేది. భూమి ఆకాశము గతించినా కానీ దేవుని యొక్క వాక్యం ఎంత మాత్రము గతించదు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఎంత మాత్రం నిరర్ధకము చేయకుండా, నిర్లక్ష్యపరచకుండా దేవుని యొక్క వాక్య ప్రకారం మీరు మీ కుటుంబాల్ని ఎంతో సిద్ధపరచుకొనండి. దేవుని సన్నిధిలో అప్పగించండి, ప్రార్థించండి. తప్పకుండా దేవుడు మీకు గొప్ప రక్షణను కలుగచేస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని రక్తంతో కడుగు తండ్రి, నీ వెలుగుతో నింపుని, శక్తితో నింపుని, ఆత్మతో నింపునైనా వారి బిడ్డలకు నా అనారోగ్య సమస్యలను తండ్రి తొలగించే వారిని స్వస్థపరచండి దేవ. ప్రతి సాతాను, అంధకార, విరోధ, చీకటి శక్తులను దూరపరచండి. వారి కుటుంబానికి, వారికి నష్టాన్ని, వ్యతిరేకమైన అయా పనులను చేసినట్టుగా ప్రేరేపించే దృష్టిని వారి యొద్ద నుంచి ఇప్పుడు నామలు దూరపరుస్తున్నాము నాయన. వారిని, వారి పిల్లల్ని ధైర్యపరచండి, బలపరచండి, పోషించండి. వారు ఏదైతే వర్క్ చేసుకున్నారో వర్క్లో వారి కష్టార్జితాన్ని సమృద్ధిగా ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్క లోటును తీర్చండి బాబు. వారికి ఏది అవసరమో తండ్రి తట్టు తిరిగి ఏదైతే అడుగుచున్నారో తండ్రి, నీ మీద భారం వేసి ఉన్నారు తండ్రి నాయన. నీ బిడ్డలను తండ్రి ఆదుకోమని అడుగుచున్నాము తండ్రి. వారి కార్యం సఫలము చేయమని అడుగుచున్నాము తండ్రి. వారికి సహాయం చేసి నాయన వారిని లేవనెత్తమని అడుగుచున్నాము తండ్రి. దినమంతా వారికి, వారి కుటుంబానికి నీ ప్రత్యేకమైన బలమైన నీ కృపా సన్నిధి తోడుగా ఉంచి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.